ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి మరి హైలైట్స్ ఏంటి? ఈ మాసం ఎలాంటి విశేషాలు, మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 6వ స్థానంలో రవి సంచారం, అలాగే 5వ స్థానంలో శని సంచారం నడుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ మాసం గనక చూసుకున్నట్టయితే కొంతవరకు ఇబ్బంది అని చెప్పుకోవచ్చు. ఎందుకోనంటే గనక వీళ్ళ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే కోపము, ఆవేశం విపరీతంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి అవుతూ ఉంటాడు. కుజుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడంటే యుద్ధ వాతావరణము, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, అలాగే శత్రుత్వాలు ఎక్కువగా పెంచుకునేటటువంటి లక్షణాలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారిలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళు కొట్లాటలకు వెళ్ళాలన్నా, గొడవలు పెట్టుకోవాలన్నా చాలా ఇష్టమైంది ఉంటూ ఉంటుంది. అంటే అనవసరమైనటువంటి గొడవలకి ఎక్కువగా వెళుతూ ఉంటారు. బికాజ్ వాళ్ళ నేచర్ అంతే. ఇక అంటే చిన్న చిన్న విషయాలను కూడా పెద్దగా చేసుకోవడం, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసులు కావచ్చు, కోర్టు వ్యవహారాదులో తిరగడం కానీ ఇలాంటి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాల్లో ఈ వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగని వీళ్ళ గురించి నెగిటివిటీ అని కాదు, వీళ్ళు చెడ్డవారని కాదు. వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంటుంది. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ప్రపంచంలో 100 మందికి 100 మంది నచ్చాలని రూల్ ఏం లేదు. కాబట్టి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అలాంటి స్వభావం కలిగినటువంటి వారిలో వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత కాలంలో ఈ మాసంలో కనుక చూసుకుంటే 6వ స్థానంలో రవి సంచారము, అలాగే 5వ స్థానంలో శని సంచారం వల్ల వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా నష్టం అనేటటువంటి, అదే కుటుంబ పరంలో చిక్కులు, చికాకులు, ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి గిల్లి కజ్జాలు పెట్టుకొని దాన్ని పెద్దదిగా చేసుకోవడము, అనవసరమైన పంచాయతీల్లో కూర్చోవడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే వీళ్ళకు స్థానచలనం జరిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కలిసి వస్తుందంటారు మరి? స్థానచలనం కొంతవరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఉన్న ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. అంటే మంచి ప్యాకేజ్ రావడం కానీ అలాంటివి కూడా జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడేటటువంటి విధంగా ఉంటుంది. కానీ కొంతవరకు దానివల్ల నష్టం, అంటే కొత్త ఉద్యోగులు ఎన్ని రోజులు ఉంటారో కూడా గ్యారెంటీ లేదు. కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని కాస్త మీరు ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుంది. ఉన్న ఉద్యోగాలనే స్థిరపడేటటువంటి అవకాశాన్ని ఏర్పరచుకుంటే గనక కొన్ని రకాలుగా బాగుండే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క మాట తీరు కూడా కొట్టినట్టే ఉంటుంది. ఎవరితో ఏదైనా మనం మామూలుగా మాట్లాడితే ఎలా ఉంటుంది, కొంచెం వాయిస్ రేస్ చేసి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి విధానాలు వృశ్చిక రాశి వారిలో ఎక్కువ ఉంటాయి. కానీ అలాగని వాళ్ళు ఏం చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ బిహేవియర్ అంతా, వాళ్ళ వ్యక్తిత్వమే అంత, అంటే వాళ్ళ పుట్టుక స్వభావమే అలా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ మీద. అంటే కుజుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి ఏంటి అని అంటే ఇక్కడ కమాండింగ్ అండ్ డిమాండింగ్ ఎక్కువగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు చుట్టుపక్కల ఒక 10 మంది ఉండాలి, లేదా ఒక 5గురితో వీళ్ళు సావస గ్యాంగ్ని మెయింటైన్ చేయాలని అనుకుంటారు చూసారు. అలాంటి స్వభావం కలిగినటువంటి వారిలో వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఏ పని చేయరు. ఒక 2-3 వెంటేసుకొని మన పని చేస్తున్నాం. సినిమాకి వెళ్ళాలనుకోండి, నేను డబ్బులు ఖర్చు అవుతాయి కదా అని చెప్పి నేను ఒక్కనే వెళ్తాను. వీళ్ళు అలా కాదు. డబ్బులు పోయినా పర్వాలేదు, ఒక 2-3 వేసుకొని వెళదాము, ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేద్దాము, ఒక సర్కిల్ని మెయింటైన్ చేద్దాము అనేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారిలో ఈ వృశ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు ఈ మాసంలో కనుక చూసుకున్నట్టయితే 6వ స్థానంలో రవి సంచారం వల్ల ఏమవుతుందంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే కొంతవరకు గడ్డు కాలం అన్నప్పటికీ కూడా కొన్ని, అంటే రాజకీయ నాయకులు గడ్డు కాలాన్ని కూడా వాళ్ళు తమ వైపు తిప్పుకునేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా బ్రాడ్ మైండ్గా ఉంటూ ఉంటారు. కాబట్టి రాజకీయ నాయకులకు ఇది కలిసి వచ్చేటటువంటి మాసము అని చెప్పుకోవచ్చు. కాబట్టి వాళ్ళకు పదవులు రావడం కానీ, లేదా అర్హత పొందేటటువంటి ఏదైనా ఒక దాంట్లో వీళ్ళు చేయడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి గుడ్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అలాగే గుడ్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. అవి సినిమా రంగంలో కావచ్చు, నాటక రంగంలో కావచ్చు, లేదా షోస్ కావచ్చు, ఏదో ఒక విషయంలో కనుక వీళ్ళకు శుభప్రదంగా ఉండేటటువంటి లక్షణాలు ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. కనుక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వాళ్ళకు శుభ ఫలితాలతో పాటు కాస్త గడ్డు కాలము అంటే వీళ్ళకి ఏంటి అంటే 5వ స్థానంలో శని సంచారం కాబట్టి వీళ్ళకు ఆర్థిక పరంగా కావచ్చు, లేదా ఆరోగ్యపరంగా కావచ్చు, కొంతవరకు మానసిక ఇబ్బందుల వల్ల కావచ్చు, కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశం అయితే ఏర్పడుతుంది. ఓకే, ఇక ప్రస్తుత కాలం గురుగారు ఈ ప్రాపర్టీస్ ఏమన్నా కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారా? ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ మాసంలో
ఏదో ఇల్లో ప్లాటో ఏదో ఒకటైతే కొనేటటువంటి యోగం అయితే ఉంది. అది వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. బికాజ్ ఏంటి అంటే కనుక కొంతమందికి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మిస్ఫైర్ అవుతూ ఉంటుంది. మరికొంతమంది ఏమవుతుంది అంటే కనుక అరే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన కలుగుతుంది. అలా ఆలోచన కలిగి తీసుకుంటే కనుక అది లాభదాయకమైనటువంటి జీవితాన్ని, అలాగే వాళ్ళకు మంచి ఆస్తిని సంపాదించి పెట్టుకునే అవకాశాన్ని ఏర్పరుస్తుందండి. పెట్టుబడుల పరంగా ఏ వ్యాపారాలు వీళ్ళకి సూచిస్తారు గురుగారు? ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే గనక గోల్డ్ మీద పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలాగే పంచలోహాలు ఏ దాని మీద ఐరన్ కానీ, లేదు అంటే ఐరన్కి సంబంధించిన బిజినెస్లో కానీ, లేదు గోల్డ్కి సంబంధించినటువంటిది కానీ, వెండికి సంబంధించినటువంటిది కానీ, ఇత్తడి, రాగి ఇలాంటి వాటిలో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల కాస్త ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇంకా డైలీ వారి వృత్తిలో పెట్టుబడి పెట్టాలంటే పాల కేంద్రాలు కావచ్చు, మిల్క్ సెంటర్స్ కావచ్చు, లేదంటే కిరాణా షాపులు నిత్యవారి సరుకులు కావచ్చు, ఇలాంటి వాటిలో పెట్టుబడులు పెట్టినా కూడా వీళ్ళకు మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు భూమి మీద కానీ లేదా ఫైనాన్స్ రంగంలో కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే కలిసి వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఖచ్చితంగా ఉంటాయండి. వివాహ ప్రయత్నాలు అనుకూలంగానే ఉంటాయి అంటారా ప్రస్తుతానికి? ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు అనేటటువంటి ఈ మాసంలో కాస్త కష్టమే. వచ్చే నెల జూన్ తర్వాత గనక వివాహ ప్రయత్నాలు పెట్టుకుంటే ఎంతో కొంతవరకు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. ప్రస్తుత కాలంలో ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వీళ్ళకి రాబోయే ఇబ్బందులు తొలగిపోతాయి అంటారు? ముఖ్యంగా వీళ్ళు కోపం ఆవేశం తగ్గించుకోవాలి, మెయిన్ రీజన్ అండి. అలాగే తొందరపడి నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అది మంచా చెడ, మన జీవితానికి ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటి ఆలోచన చేయాలి. ఒక 2 రోజులు ఆలస్యమైనా సరే పర్వాలేదు, కానీ ఏ విషయాన్ని కనుక నువ్వు అడుగు పెడుతున్నావు ఆ విషయాన్ని ఆచితూచి అడుగు వేసి ఆలోచన చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తప్పకుండా పాటించే ప్రయత్నం చేయాలి. డబ్బులు తొందరపడి ఇవ్వడం కానీ, అప్పుగా కానీ, రుణంగా కానీ, లేదా మనవాడే కదా అని చెప్పేసి తొందరపడి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు అస్సలు చేసుకోకుండా ఉండాలి. మరీ ముఖ్యంగా ఎక్కువ ఆలోచించే ప్రయత్నం చేసుకోకూడదు. వీళ్ళు అతిగా ఆలోచించడం వల్ల గతి తప్పుతుంది. అలాంటి కొన్ని ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుందండి. ప్రస్తుతం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే విశేషంగా వెళ్ళకాల్సి వస్తుంది? ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఏదైనా పరిహారం చేసుకోవాలి అని అనుకుంటే గనక వీళ్ళు మంగళవారం రోజున గణపతిని ఆరాధన చేసుకోవడం లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం చాలా విశేషం. వీళ్ళకు సహస్రమోదక గణపతి యాగం చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ప్రతి సంకష్టాల చతుర్థి రోజున సహస్రమోదక గణపతి యాగం చేయిస్తాను. కనుక మీరు కూడా ఎవరైనా యాగం చేయించుకోవాలి అని అనుకుంటే, ఎవరికైతే కుజుడు బాగా లేడు, జాతకంలో కుజదోషం ఎవరికైతే ఉందో, లేదా ఆర్థిక పరంగా చాలా వరకు నష్టపోయేటటువంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయి అంటే తప్పకుండా వీళ్ళకు ఒక మంచి పరిష్కారం ఏంటంటే సహస్రమోదక గణపతి యాగం. ఈ సహస్రమోదక గణపతి యాగం చేసుకోవడం వల్ల కొంతవరకు వీరికి జీవితంలో ఉపశమనం కలుగుతుంది. అలాగే వీళ్ళకు ముఖ్యంగా ఒక మంత్రం ఏదైనా చదువుకోవాలి అంటే గణపతికి సంబంధించినటువంటి మంత్రం చదువుకోవాలంటే ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్ర వినాయకం భక్తావాస స్మరే నిత్యం మాయుష్ కామార్థ సిద్ధయే అనేటటువంటి మంత్రాన్ని చదువుకొని తద్వారా వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.